నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఇన్నాళ్ళు మనం తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకొని పప్పులో కాలేశాం. ఇక్కడున్నది కాంగ్రెస్ సర్కార్ కాదు. ఎందుకంటే అక్కడ సీట్లో కూర్చుంది మన రేవంత్ అన్నే అయినా స్టీరింగ్ మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ఉందట. అటు అమరావతిలో నారా లోకేష్ బాబు గారు ఇట్లా కన్నుగీటి సిగ్నల్ ఇస్తే, ఇటు హైదరాబాద్ సీఎంఓలో ఫైళ్లు పార్క్లో స్లైడ్ జారినంత సులువుగా ఫాస్ట్గా క్లియర్ అవుతున్నాయంట. ఇది మేం చెప్తున్న మాట కాదు బాస్. సాక్షాత్తు హస్తం పార్టీ ఎమ్మెల్యేలే ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దల ముందు నెత్తి నోరు బాదుకుంటూ రాసిచ్చిన పేపర్లు చెప్తున్న సత్యాలు. అసలు ఏంటి కథ? కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఫీడ్బ్యాక్లో ఎలాంటి స్టోరీలు బయటపడుతున్నాయి? తెలంగాణ కాంగ్రెస్ కథ ఎందుకు పొలిటికల్ కామెడీ షోలా తయారైంది? ఈ స్టోరీలో చూద్దాం. మీరు సోషల్ మీడియా ఫాలో అవుతుంటారు కదా. ఒకసారి స్కూళ్లను ఇన్స్పెక్షన్ చేస్తుంటారు, తర్వాత పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. స్కూల్లో తిండి బాగుందా, టీచర్లు బాగా చెప్తున్నారా అని అడుగుతారు. మీరు కూడా చూసే ఉంటారుగా, సేమ్ టు సేమ్ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా మన రేవంత్ అన్న పాలన ఎలా ఉంది, నిధులు బాగా ఇస్తున్నాడా, మీరంతా హ్యాపీయేనా అని కనుక్కోవడానికి ఆపరేషన్ ఫీడ్బ్యాక్ అనే ఎగ్జామ్ పెట్టారు. పైగా కండిషన్ ఏంటంటే, ఒకవేళ పేపర్లో రాయలేని పచ్చి నిజాలేమైనా ఉంటే విడిగా రాసివ్వచ్చు. అది కూడా లవ్ లెటర్స్ లాగా సీక్రెట్గా రాసిచ్చేయండి అని ఒక వెసులుబాటు లాంటి కండిషన్ పెట్టారు. ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఊరుకుంటారా? అందుకే ఇన్నాళ్ళు లోపల దాచుకున్న ప్రేమనంతా, అదేనండి వారి బాధనంతా మన ఎమ్మెల్యేలు కాగితాల మీద కక్కేశారంట. ఆ పేపర్లు చదివిన ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. ఎగ్జామ్ పేపర్లలో ఎమ్మెల్యేలు రాసిన మొదటి ఆన్సర్ ఏంటో తెలుసా? అయ్యా, మాది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటే, ఇక్కడ నడుస్తోంది చంద్రబాబు నాయుడు షాడో పాలన అని గుండెలు బాదుకున్నారు. మేము రాత్రింబవళ్లు చంద్రబాబు నాయుడు మీద, ఆయన రాజకీయ కుట్రల మీద ఫైట్ చేసి ఈ సీట్లలో కూర్చుంటే, తీరా చూస్తే మళ్ళీ ఆయన కిందే పనిచేయాల్సి వస్తోంది సార్ అని ఏడ్చినంత పని చేశారంట ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే ఆంధ్రాలో లోకేష్ బాబు ఒక సిగ్నల్ ఇస్తే చాలు, ఇక్కడ మా సీఎంఓలో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు, మా పరిస్థితి ఏమో పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని వాపోయారట. పోనీ పార్టీ అయినా సవ్యంగా ఉందా అంటే అది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు ముక్కలైపోయిందట. ఒకటి అసలు కాంగ్రెస్, రెండు వలస కాంగ్రెస్. ఇన్నాళ్ళు పార్టీ కోసం జైలుకెళ్లి లాఠీ దెబ్బలు తిని జెండాలు మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు ఇప్పుడు కనీసం కుర్చీ వేసే దిక్కు కూడా లేదట. కానీ నిన్నగాక మొన్న పక్క పార్టీల నుంచి ఎగిరొచ్చిన వలస పక్షులకు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్లు దక్కుతున్నాయని ఒరిజినల్స్ తెగ ఫీల్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలు గాలికి కొట్టుకుపోయాయి, కొద్దిమంది వ్యక్తుల పర్సనల్ ఎజెండాలే రాజ్యమేలుతున్నాయి అంటూ ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ ఇచ్చారంట. ఇక ఈ స్టోరీలో ఒక మంచి క్లైమాక్స్ కూడా ఉందండి. పార్టీ తరఫున ఏఐసిసికి డబ్బులు పంపిస్తున్నామని కొందరు అగ్రనాయకులు చెప్తున్నారు. నిజంగానే హైకమాండ్కి డబ్బులు అందుతున్నాయా మేడం అని ప్రశ్నించారంట కొందరు ఎమ్మెల్యేలు. దానికి మీనాక్షి నటరాజన్ గారు సైలెంట్గా ఒక నవ్వు నవ్వారట. ఆ వెంటనే ఆమె మీ నియోజకవర్గానికి అడిగిన నిధులిచ్చారా లేదా అని అడగ్గా సదరు ఎమ్మెల్యే ఏ మాత్రం తగ్గకుండా నిధులిచ్చారనేది పచ్చి అబద్ధం అని మొహం మీదే చెప్పేశారట. మరి పార్టీ బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పునాయన అని అడిగారంట మీనాక్షి నటరాజన్. ఇక్కడ అస్సలు ట్విస్ట్. రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ ఉంది. ఆ ఎమ్మెల్యే ఏం ఆన్సర్ ఇచ్చాడో తెలుసా? పార్టీ బాగుపడాలంటే ఫస్ట్ సీఎంని మార్చేయండి, అంతా సెట్ అయిపోతుంది అని సలహా ఇచ్చారట. మరి ఇదే మాట రాసిస్తావా అని మీనాక్షి గారు అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఆ మాట చెప్పడమే కాదు, రాసివ్వమంటే ఏకంగా లెటర్ ప్యాడ్ మీద రాసి మరీ చేతిలో పెట్టాడట. ఎంత ధైర్యం, ఎంత కసి! ఇక్కడితో అయిపోలేదు రచ్చ. తమ సొంత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకాలంటే ఎమ్మెల్యేలు చంద్రమండలానికి టికెట్ బుక్ చేసుకున్నంత కష్టపడాల్సి వస్తోందట. మమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎమ్మెల్యేలుగానా లేక పైరవికారులుగానా అర్థం కావట్లేదని వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. మరీ దారుణం ఏంటంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటే ప్రతిపక్ష బీజేపీకి చెందిన ఒక ఎంపీ, కేంద్ర మంత్రి గారు చిన్న సిఫార్సు లెటర్ పంపితే చాలు, సీఎంఓలో ఫైళ్లు మెరుపు వేగంతో క్లియర్ అయిపోతున్నాయట. మా పరిస్థితి కన్న తల్లికి కూడు పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయించాడట అన్నట్టు తయారైంది అని సొంత ఎమ్మెల్యేలే తలలు పట్టుకుంటున్నారు. ఇదండి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద ప్రైవేట్ సర్వేలు చేయించి మీ పర్ఫార్మెన్స్ బాలేదు, జాగ్రత్త అని వార్నింగ్లు ఇస్తే ఇప్పుడు సీన్ కంప్లీట్గా రివర్స్ అయింది. ఈ సర్వే అటు తిరిగి ఇటు తిరిగి ఉల్టా రేవంత్ పైకి రివర్స్ అయింది. అది కూడా డైరెక్ట్గా ఢిల్లీ పెద్దలే ఈ సర్వే పెట్టారు.
దానికి ఎమ్మెల్యేలంతా కలిసి సీఎం గారి రిపోర్ట్ కార్డును అధిష్టానం చేతిలో పెట్టి ఈ ఫెయిల్ మార్కులపై ఏం డెసిషన్ తీసుకుంటారో తీసుకోండని పేరెంట్స్ని టీచర్లు అడిగినట్లు అడిగేశారు. మరి ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డుపై రేవంత్ రెడ్డి ఫెయిల్ మార్కులపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.